నాన్నగారు హలో నాన్నగారు. నాన్నగారు నాన్నగారు ఇక్కడండి. దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో మీరు రాధా గోపాలానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయకండి ఏమి, ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు. ఇంకా సార్ నాన్నగారు ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగ్గర్ చేశారు, ఎందుకు సార్? నేను కూడా ఎదురు చూస్తున్నానండి, ట్రిగర్ చేయటం కదా, అడిగాను అప్డేట్. అంటే నార్మల్గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని? బికాజ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ బి మ్యాడ్నెస్. నేను కూడా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ దానయ్య గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడిగాను అంతే. నాన్నగారు 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 లాస్ట్ క్వశ్చన్ నాన్నగారు నాన్నగారు ఎక్కడండి? నా పేరు రాజా అండి, రాజా. ఐడ్రీమ్ మీడియా నుంచి, ఐడ్రీమ్ పోస్ట్ వెబ్సైటు. సార్ ఇప్పుడు స్టార్ హీరోస్ చాలామంది మన సినిమాల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. కాకుంటే వాళ్ళందరిలో ఫాస్ట్గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి మీరు, ప్రభాస్ గారు. ఫాస్ట్గా తీస్తున్నారు, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి అంటే ఇలా మాత్రమే వచ్చు మాకు, ఇంకా వేరేలా రాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ లక్కీగా అందరూ ఆదరిస్తున్నారు, అందరికీ నచ్చుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Kausalya. I'm from Hans India. Hi, Kausalya. Sir, I wanted to ask, Bhale Bhale Magadivoy mundu and Bhale Bhale Magadivoy tarvata anukochu. What changed in your mindset? Me stories choosing kani it's different. Daniki mundu tarvata anukochu. జెర్సీ ముందు జెర్సీ తర్వాత కూడా అనుకోవచ్చు. అండ్ సో ఒక రకంగా దసరా ముందు దసరా తర్వాత కూడా అనుకోవచ్చు. సో ఐ థింక్ మై మైండ్ కీప్స్ చేంజింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యుర్ లైకింగ్ ద చేంజ్డ్ మైండ్ ఆల్సో. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విల్ కీప్ ట్రయింగ్ different things and I hope you all love it. Thank you so much. Thank you. నాని గారు లాస్ట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడగనా అడిగండి, ఊరికే వెళ్తూ చెప్తా. నేను అక్కడికి వచ్చి మనం బయటకు నడుచుకుంటూ వెళ్తాం. సరే, ఈ సినిమాలో నాకు కోపం వచ్చింది, ఈడు నా మనిషి అని అడిగారు కదా, జర్నలిస్టుల మీద కౌంటర్లో రివ్యూల మీద వేస్తున్నారు. మీకు కోపం వస్తే ఎవరి పక్కన ఉంటారు? జర్నలిస్టుల పక్కన, సినిమా ఇండస్ట్రీ పక్కన? మీరు చెప్పండి ఆన్సర్. మీరు చెప్పండి. నేను రివ్యూస్ మీద ఈ మధ్యన కౌంటర్లు పడిపోతున్నాయి అందరికీ. యూట్యూబ్లో కూడా బాగా రోస్ట్ చేసేస్తున్నారు, ప్రశ్నలు అడగటం రావట్లేదు ఇది అని. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం